హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన సినిమా రివ్యూ ఏంటంటే, సుమంత్ కథానాయకుడిగా రాజేష్ ఖన్నా దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా. ఇటీవల థియేటర్లో విడుదలైన చిత్రం ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, నాకైతే ఈ మూవీ యావరేజ్గా అనిపించింది. ఇక ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక కథ విషయానికి వస్తే 1999వ సంవత్సరం నేపథ్యంలో సాగుతుంది. వినయ్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి తన ఇంటి పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ అలియాస్ సుమంత్ చేపడతాడు. దర్యాప్తు ప్రారంభించాక వినయ్ తల్లిదండ్రులు పార్వతి, గంగాధర్ ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నారని వాసుదేవ్కి అర్థమవుతుంది. ఇంకోవైపు జ్యోతి అనే మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, మరోవైపు డేవిడ్ అలియాస్ అవసరాల శ్రీనివాస్ అనే వ్యక్తికి చేతికి న్యూటన్స్ థర్డ్ లా అనే పుస్తకం చిక్కడంలో అసలు మిస్టరీ దాగుంటుంది. వినయ్ మరణానికి అంతర్జాతీయ క్రిమినల్ స్టీఫెన్ మెర్క్యూరీ అలియాస్ జగపతి బాబుకి ఉన్న సంబంధం ఏంటి, మనం చేసే ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అనే న్యూటన్ మూడవ గమన సూత్రం ఆధారంగా వాసుదేవ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: సీరియస్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో సుమంత్ చాలా సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా నటించాడు. ఆయన క్యారెక్టర్ ఆర్క్ మరియు అందులో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. భౌతిక శాస్త్రంలోని న్యూటన్స్ థర్డ్ లా సూత్రాన్ని మానవ జీవితంలో కర్మ సిద్ధాంతం ముడిపెట్టి తీర్చిన ఆలోచన చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్లో పోలిస్తే సెకండ్ హాఫ్లో రివీల్ అయ్యే రోల్స్, బ్యాక్ స్టోరీలు మరియు క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్టులు ఆకట్టుకున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో సాగే విజువల్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రైమ్ థ్రిల్లర్ మూడ్ని బాగా క్యారీ చేశాయి. మా రివ్యూను కొనసాగించే ముందు మేము ఎంతో కష్టపడి రివ్యూస్ చేస్తున్నాం. మా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే కేఎంబి డ్రీమ్ వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మైనస్ పాయింట్స్: మొదటి భాగంలో ఉన్న గ్రిప్పింగ్ నరేషన్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి దెబ్బతింటుంది. ఇన్వెస్టిగేషన్ పక్కకు పోయి అతిగా ఎమోషన్స్, సంభాషణలు ఎక్కువ అవడంతో ఫేసింగ్ చాలా స్లో అవుతుంది. జగపతి బాబు పాత్ర రొటీన్ గ్యాంగ్స్టర్ లాగానే చూపించారు. ఆయన పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని ట్విస్టులు వేగంగా ముగిసినట్లు అనిపిస్తుంది. సో ఫైనల్ వర్త్ ఏంటంటే, న్యూటన్స్ థర్డ్ లా అనేది కర్మ సిద్ధాంతం చుట్టూ తిరిగే ఒక డీసెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్. కథనంలో స్లో ఫేసింగ్ ఉన్నప్పటికీ సుమంత్ నటన మరియు సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ట్విస్టుల కోసం ఒకసారి చూడవచ్చు. సో నా రేటింగ్ వచ్చి 2.75 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం మన కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.